అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో మాంత్రికుల దేవి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడనే పేద యువకుడు ఉండేవాడు. వాడు దీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని అనుకుని ఒక వర్తకపు వాడలో బయలుదేరాడు. ఆ వాడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. వాడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియలేదు. కేశవుని మాత్రం ఉప్పెన కెరటాలు ఒక దీవి మీదకి తెచ్చి పడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి కానీ ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లున్నాయి. వాటి నిండా కాయలున్నాయి. ఆ కాయలు కోసుకుని తిని పొట్ట పోసుకోవడం తప్ప కేశవుడికి మరొక మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికొక అద్భుతం కనబడింది. ఒక పెద్ద అడవి పంది గాలిలో తేలుతూ ఆ దీవి కేసి వస్తున్నది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలున్నా లేవు. అది గాలిలో తేలుతూ వచ్చి దీవి మీద వాలి ఎండ పొడలో పడుకుని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు నుంచి దిగి వచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగానే ఉన్నది. అయితే దాని నోట బలమైన కూరలున్నాయి. ఆ పంది ప్రక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. ఆ వజ్రాన్ని ఆ పందే నోట కరుచుకుని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని వాడెన్నడూ చూడలేదు. ఈ దీవి నుండి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరటానికి వజ్రం చాలు అనుకున్నాడు కేశవుడు. అంతలో ఆ పంది గురక పెట్టడం మాని నిద్ర లేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పంది నన్ను చంపేస్తుంది కాబోలు. చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు వాడు. ఈ మాట మనసులో అనుకోవటమే తడువుగా కేశవుడు గాలిలో లేచి కొబ్బరి చెట్టు మట్టల మధ్య వాలాడు. ఈ వజ్రంలో ఏదో మహిమ ఉన్నది. అది పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుందిలాగుంది. దీని మహిమ వల్లే పంది గాలిలో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడున్న చెట్టు కిందకు వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలోని వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టె మీద విసిరాడు. ఆ దెబ్బకు పంది మూర్ఛపోయింది. అదే సమయం అనుకుని కేశవుడు వజ్రం సహాయంతో కిందకు దిగివచ్చి పెద్ద రాయితో పంది తల చితక్కొట్టి దాన్ని చంపేశాడు. ఆ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాలిలో తిరగడం సరదా. కేశవుడు తనకు తెలియకుండానే ఒక మాంత్రికుడిని చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవిలో ఇంకా ఇతర మాంత్రికులు ఉన్నారు. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. అయితే కోరినది ఇవ్వగల వజ్రం చేతికి రావటంతో కేశవుడు భయాలన్నీ తీరిపోయాయి. వాడికి దీవి అంతా తిరిగి చూడాలనిపించింది. వాడు కూడా గాల్లో తేలుతూ దీవి లోపలి భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళను చూద్దామని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉన్నది. దాని ముందు కాళ్ళు లేని వాడొకడు కూర్చుని నిప్పుల్లో మేకపిల్లని కాలుస్తున్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేని వాడిని సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రికి పడుకునేటందుకు చోటు ఇప్పించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు తిను అంటూ కాళ్ళు లేనివాడు తాను కాల్చుకున్న మేకపిల్లలో కేశవుడికి భాగం పెట్టాడు. కానీ ఆ మనిషి తన కేసు చూపులను చూస్తే వాడు తనను కూడా కాల్చుకు తినేవాడిలాగే కనిపించాడు కేశవుడికి. తిండి తినటం అయ్యాక ఆ మనిషి కేశవుణ్ణి, నువ్వెక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు. కాళ్ళు లేని వాడు కదలలేకుండానే ఉన్నాడు. నాకు ఆ వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డలిస్తాను. దాని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాని తల మీద కొట్టి
తల తీయి అంటే ఎదుటి ప్రాణాన్ని తీసేస్తుంది అన్నాడు కాళ్ళు లేని మాంత్రికుడు. సరే, మారకం నాకు ఇష్టమే అని కేశవుడు తన వజ్రాన్ని ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో గొడ్డలు తీసుకున్నాడు. వెంటనే వాడు గొడ్డలు తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం గొడ్డలి కాళ్ళు లేనివాడు తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడటం మేలైనది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాడిని మంటలో వేసి ఉండేవాడు. మరొక మాంత్రికుడిని చంపడమే కాక వజ్రంతో పాటు గొడ్డలు కూడా సంపాదించి కేశవుడు సూర్యాస్తమం అయ్యేసరికి మరొక గుడిసె వద్దకు వచ్చాడు. దాని బయట చేతులు లేనివాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. వాడి ప్రక్కన ఒక చిన్న అరుగు, దాని మీద ఒక చట్టి ఉన్నాయి. ఆ చేతులు లేనివాడు తనను సమీపిస్తున్న కేశవుని చూసి కంగారు పడుతూ గడ్డంతో చట్టీని ప్రక్కకు తోశాడు. ఆ చట్టీలో ఉన్న పాలు కిందకు దొరలి మహాప్రవాహమై కేశవుడి కేసి పారసాగాయి. అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగయ్యి చేతులు లేనివాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచేసి సాగింది. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవలసిన వాడే. కానీ వజ్రం సహాయంతో వాడు గాల్లోకి లేచి చేతులు లేనివాడు ప్రక్కన వాలాడు. చేతులు లేనివాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అన్నాడు. కేశవుడు తన వజ్రం చూపించి ఇది ఉంటే కోరిందల్లా చేయవచ్చు అన్నాడు. నా చట్టీ తీసుకుని నాకు ఆ వజ్రం ఇయ్యి. ఈ మంత్రపు చట్టీ కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోరలించి దేశాలకు దేశాలు ముంచి పరేయవచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికిచ్చి చట్టీ చేతుల్లోకి తీసుకుంటూ గొడ్డలు తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం చేతులు లేనివాడు తల పడిపోయింది. కేశవుడికి వజ్రంతో గొడ్డలతో పాటు చట్టీ కూడా వచ్చింది. ఆ రాత్రికి వాడు చేతులు లేనివాడు గుడిసెలోనే పడుకొని మరనాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యాన్ని సమీపించాడు. అయితే అరణ్యంలో నుంచి తప్పెట చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పులులు, ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక రాక్షసాకారుడు కూర్చుని ఉన్నాడు. వాడు ముందు డోలు లాంటిది ఉన్నది. వాడు కేశవుని చూస్తూనే ఏయ్ భోజనానికి రా అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైన దూరంగా చతికిలబడ్డాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసమని కేశవుడికి అనుమానం కలిగింది. నేను శాకాహారిని, మాంసం తినను అంటూ వాడు తన చట్టీ నుంచి ఆహారం తినసాగాడు. అదేం చట్టీ అని రాక్షసుడు అడిగాడు. ఇందులో ఏది కావాలంటే ఆ ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు. ఆ చట్టీ నాకు ఇచ్చి నా డోలు తీసుకో. ఇది మంత్రపు డోలు. దీన్ని ఒక ప్రక్క వాయిస్తే ఎలాంటి ప్రాణులు భయపడిపోతాయి. రెండో ప్రక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నిన్ను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు. సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టీ ఇచ్చి డోలు తీసుకుని తన గొడ్డలతో రాక్షసుడి తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టీ, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు వట్టి పాపాత్ముడు. అతను తన ప్రజల్నే దోచి చంపేస్తూ ఉండేవాడు. దేశానికి కొత్తవాడు ఎవడు వచ్చినా పట్టు తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగుపెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు. కేశవుడు డోలు ఒక ప్రక్క వాయించేసరికి వాళ్ళు బెదిరి పారిపోయారు. ఇది తెలిసి రాజు కేశవుడిపైకి సైనికులను పంపాడు. కేశవుడు మళ్ళీ డోలు వాయించి వాళ్లను కూడా పారద్రోలాడు. ఈసారి రాజు తన సైన్యాన్ని మొత్తంగా పంపాడు. కేశవుడు తన చట్టీ బోర్లించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరిగాడైపోయాడు. కేశవుడు రాజున్న చోటుకి వెళ్ళి తన గొడ్డల తలను తట్టి తల తీయి అన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు. మన దేశానికి సైన్యం లేకుండా పోయింది.
ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు డోలు రెండో ప్రక్క కొట్టి అంతులేని సైనికులను సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంత సేననంత సులభంగా సృష్టించే రాజుండగా తమ దేశానికి శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు జన్మ సాఫల్యం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏదో కోరి ఇంత శ్రమిస్తున్నావు కదా, తీరా నీ కోరిక తీరాక నువ్వు నిజంగా తృప్తి పడతావని నమ్మకం ఏమీ లేదు. పూర్వం కురుంగుడికి పట్టిన గతే నీకు పట్టవచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హేమంత దేశాన్ని పాలించిన జయశీలుడు అరణ్యంలో వేటాడటంలో కన్నా కూడా అరణ్యంలోని మృగాలను ప్రాణాలతో పట్టి తీసుకురావటంలో చాలా నేర్పు కలవాడు. ఆయన ఒకనాడు అడవి నుంచి ఒక జింకను పట్టి తెచ్చాడు. రాజుకు సంతానం లేదు. ఆయనకు ఎందుచేతనో ఈ జింక మీద అమితమైన వాత్సల్యం ఏర్పడింది. దానికి కురుంరంగా అని పేరు పెట్టి తన సొంత బిడ్డను చూసినట్టు చూసుకోసాగాడు. రాజభవనంలో అందరూ కురురంగాని రాజకుమారుని చూసినట్టే చూసేవారు. అయితే కురుంగానికి అరణ్యంలో ఉండిన స్వేచ్ఛ ఇప్పుడు లేదు. అది దానికి బాధగానే ఉండేది. అయినా అది మానవులకు గల మహత్తర శక్తులను అర్థం చేసుకున్నది. వాళ్ళు తమకన్నా ఎంతో బలం కల సింహాలను, పులులను, ఏనుగులను పట్టి తెచ్చి బోనుల్లో బంధించారు. అరణ్యంలో ప్రాణులను క్షణంలో తీగల క్రూర మృగాలు మానవులకు చిక్కి వారి అదుపాజ్ఞలోనూ శిక్షణలోనూ ఉంటున్నాయి. నిజంగా జన్మ అంటే మానవులదే జన్మ అని కురంగం మెచ్చుకున్నది. కానీ దానికి స్వేచ్ఛ పైన ఇచ్చపోలేదు. అది రోజురోజుకు ఎక్కువ కాసాగింది. అరణ్యంలో తాను స్వేచ్ఛగా గడిపిన జీవితం దానికి కలలు రాసాగాయి. మనుషుల నిర్బంధం నుంచి ఎలా తప్పించుకునేందుకు పాలుపోవటం లేదు అని చూసి అవకాశం దొరకగానే కురంగం రాజభవనం నుంచి తప్పించుకుని అరణ్యంలోనికి పారిపోయింది. అరణ్యంలోకి ప్రవేశించిన కురంగం తిన్నగా ఒక ముని ఆశ్రమంలోనికి వెళ్ళింది. దానికి ఆ మునిని చూడగానే పరమానందమైనది. ముని కూడా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడే. అయితే ఆయన తన్ను నిర్బంధంలో ఉంచడు. ఈ ముని వెంట ఉండటం వల్ల తనకు స్వేచ్ఛ, మానవ స్నేహము రెండూ లభిస్తాయనుకుని కురంగానికి మానవ జాతి పట్ల చాలా గౌరవం ఉన్నదని ముని గ్రహించాడు. తన తపశ్శక్తితో దానికి మానవ రూపమిస్తే ఏం చేస్తుందో చూడాలని అభిలాష కలిగి ఆ ముని కమండలోదకం చెల్లి కురంగాన్ని మనిషిగా మార్చాడు. ముని ఎదుట కురంగుడు ఒక యువకుడిగా నిలబడ్డాడు. కురంగుడు తనకు మానవ జన్మ లభించినందుకు ఎంతగానో సంతోషించాడు. వాడికి మునికి సేవలు చేస్తూ కొద్ది రోజులు ఆ ఆశ్రమంలోనే గడిపాడు. కానీ వాడి మనసంతా ఇప్పుడు నగరం మీద ఉన్నది. ఈ అరణ్యము, ఆశ్రమము వాడికి ఏమాత్రము బాగాలేదు. ముని తన దారిని తాను తపస్సులో మునిగి ఉన్నాడు. తపస్సు చేసుకున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడడు. జనసంచారం లేదు. వింతలు వినోదాలు అసలే లేవు. ఒకనాడు కురంగుడు మునికి చెప్పకుండా నగరానికి పారిపోయాడు. నగరంలో అంతమంది జనం ఉండి కూడా కురంగుడిని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కొందరు వాడిని పలకరించి నీ పేరేమిటి, ఊరేమిటి, ఏం పని చేస్తావు అని అడిగితే వాడు ఏమీ చెప్పలేకపోయాడు. నేను పులులను, సింహాలను పట్టుకొని బోనుల్లో పెడతాను అని వాడు కొందరితో తన కోరిక తెలిపాడు. ఆ పని ఎలా చేస్తాడో వాడికి అసలు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాడు రాజభవనంలో ప్రవేశించిపోయాడు. కానీ ద్వారపాలకులు వాడిని అడ్డగించారు. నేను ముందుకు ఇక్కడ ఉన్నవాడినే అని వాడు చెబితే వాళ్ళు విరగబడి నవ్వారు.
జింక రూపంలో ఉండగా తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వాళ్ళు మనిషి అయ్యాక తనను హీనంగా చూడటం అతనికి అర్థం కాలేదు. రాజభవనం ఆవరణలో అడుగు పెట్టలేక కురుంగుడు మనిషి సాంగత్యం కోసం వీధి వెంట నడిచే వాళ్ళ వెంట పడ్డాడు. వాళ్ళు అది గమనించి వాడిని తరిమి కొట్టారు. కొందరు వాడికి పిచ్చి పట్టిందనుకున్నారు. అయితే కురుంగుడికి ఏమి చేయటానికి పాలుపోలేదు. తిరిగి తిరిగి వాడు అలసిపోయాడు. ఆకలి దహించుకుపోతున్నది. ఏ చెట్టు ఆకులో దారి ప్రక్క గడ్డో మేయటానికి జింక కాదు, మనిషి. కొందరు యాచకులు ఇంటింటా తిండి అడుక్కుంటూ ఉండటం కురుంగుడు చూసి తాను కూడా అదే పని చేశాడు. కొందరు వాడిని చూసి రాయిలాగున్నావు, ఏదన్నా పని చేసి పొట్ట పోసుకోలేవా అని తిట్టారు. ఎవరో ఇల్లాలు వాడికి పాచిపోయిన ఆహారం పెట్టింది. అది తినగానే కురుంగుడికి వాంతి అయినది. రాజుగారి ఇంట తాను జింక రూపంలో ఉన్నప్పుడు వంటకాలు ఎంత మంచి వాసన కొట్టేవో వాడికి గుర్తున్నది. ఒక ఇంటి నుంచి కాస్త మంచి ఆహారం వాసన కొట్టింది. వాడు ఆ వాసనను బట్టి లోపలికి వెళ్ళి వంట ఇంట్లో తయారుగా ఉన్న వంటకాలను చూశాడు. అక్కడ ఎవరూ లేరు. వాడు ఒక పాత్ర తీసుకుని ఆవురావురమని తినసాగాడు. ఇంతలో ఎవరో వచ్చి దొంగ దొంగ అని కేకలు పెట్టి కురుంగుణ్ణి పట్టుకుని చావగొట్టి కారాగృహంలో పెట్టించారు. కురుంగుడికి ఇప్పుడు మానవ జన్మ మీద పూర్తిగా విరక్తి కలిగింది. కాపలా వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వాడు కారాగృహం నుంచి తప్పించుకుపోయి అరణ్యం చేరుకుని ఆశ్రమంలో ఉన్న ముని కాళ్ళ మీద పడి, స్వామి, నాకు ఈ మానవ జన్మ వద్దు, నన్ను తిరిగి జింకగా మార్చండి అని ఏడ్చాడు. ముని కమండలోదకం చల్లి కురుంగుణ్ణి తిరిగి జింకగా మార్చేసి దాన్ని తన ఆశ్రమంలోనే ఉండనిచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మానవ జన్మ గురించి కురుంగుడి అభిప్రాయం మారిపోవడానికి మూల కారణం ఏమిటి? ఒకసారి మనిషి అయినవాడు తిరిగి జింక కావడానికి సిద్ధపడ్డాడంటే మనిషి జన్మ నిజంగా ఉత్తమ జన్మ కాదనుకోవాలా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కురుంగుడు మానవ జన్మ గురించి అభిప్రాయం మార్చుకోవడానికి 2 భిన్న కారణాలు ఉన్నాయి. సుఖమే జీవిత పరమార్థం అనుకున్నట్టయితే హీన ప్రాణులు సుఖపడినంతగా మానవుల్లో చాలామంది సుఖపడరు. వారికి కలిగే కష్టాలు సంస్కారంతో ఎదుర్కోవలసినవి. అలాంటి మానవ సంస్కారం కురుంగుడికి లేదు. మరొక కారణం ఏమిటంటే కురుంగుడు తన కర్మ పరిపక్వం ద్వారా మానవ జన్మ ఎత్తినవాడు కాదు. ముని యొక్క తపశ్శక్తి కారణంగా అతనికి మానవ రూపం లభించింది. అందుచేత మానవ జీవితం అతనికి ఏమాత్రమూ అతకదు. అందుకే అతను జింకగా మారటానికి తహతహలాడాడు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు 5 తలల నాగేంద్రుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో కిషోరుడు అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. అందుచేత వాడు ఒక చోట ఉండకుండగా దేశాల పట్టి తిరుగుతూ ఉండేవాడు. వాడికి కొత్త చోట్లన్నా, కొత్త కొండలన్నా, కొత్త నదులన్నా, కొత్త మనుషులన్నా ఎంతో ఇష్టం. ఎవరు పలకరించినా వాళ్ళతో కిషోరుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు వాడు ఒక వృద్ధుడితో మాట్లాడుతూ, తాత, నేను చూడని దేశం లేదు, ప్రపంచమంతా చూశాననుకో, ఇంకా చూస్తాను అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, బాబు, ఈ ప్రపంచాన్ని ఎవరైనా చూడవచ్చు. దీనికి దిగువన ఇంకా 7 ప్రపంచాలు ఉన్నాయి. అవి చూసినవాడు గొప్పవాడు అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి భూమి అడుగున ఉన్న ప్రపంచాలు చూడాలనిపించింది. కింది లోకాలకు పోవాలంటే ఎక్కడో బిలాలున్నాయని వాడు ఎవరో చెప్పగా విన్నాడు. అందుచేత వాడు దేశ సంచారం చేస్తూ ఎక్కడ ఏ బిలం ఉందని తెలిసిన అందులోకి దిగి చూశాడు. కానీ అన్ని బిలాలు కొంత లోతున ఆగిపోయాయి. ఇలా ఉండగా ఒక రోజున కొన్ని కొండల మధ్య వాడికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలో ఏమున్నదని కిషోరుడు అక్కడ పశువులు కాస్తున్న వాళ్ళని అడిగాడు. అది పాతాళ గుహ అన్నారు వాళ్ళు.
అందులోకి పోతే పాతాళం వస్తుందా అని అడిగాడు కిషోరుడు. ఏమో, ఎవరు చూస్తారు, అందులోకి ఎవరూ పోరు అన్నాడు పశువుల కాపరులు. కిషోరుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. కొంత దూరం పోయాక గుహలో నుంచి కిందికి దిగిపోయే బిలం కనిపించింది. కిషోరుడు చీకట్లో తడుముకుంటూ ఆ బిలం వెంట దిగిపోయాడు. పోయిన కొద్దీ వేడి జాస్తి అయినది. అయినా లక్ష్య పెట్టక కిషోరుడు ఇంకా కిందికి దిగిపోయాడు. కొంతసేపటికి దిగువన కాంతి కనపడింది. అది మంటల కాంతి. ఆ మంటలున్న లోకంలోనికి కిషోరుడు అడుగుపెట్టాడు. అక్కడ అతనికి ఒక వింత మనిషి కనపడి, ఎవరు నువ్వు, భూలోకంలోని వాడులాగున్నావు, ఈ లోకానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నాకు కింది లోకాలన్నీ చూడాలనిపించింది, వచ్చాను అన్నాడు కిషోరుడు. రావటం వచ్చావు కానీ తిరిగి ఎలా వెళ్తావు, అది సాధ్యం కాదు అన్నాడు వింత మనిషి. ఆ విషయం నాకు విచారం లేదు, నాకు ఏ లోకమైనా ఒకటే, దిగువన లోకాలున్నాయని చెప్పటం వల్ల చూడటానికి వచ్చాను, చూడటం ఎలాగో తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు కిషోరుడు. వింత మనిషి తన కాలి చెప్పులు కిషోరుడికిస్తూ, ఇవి తొడుక్కుంటే నీకు అధోలోకాలకు వెళ్ళే శక్తి వస్తుంది, కానీ నువ్వు పైకి రావడానికి ఇవేమి ఉపకరించవు అని చెప్పాడు. కిషోరుడు సంతోషంగా ఆ చెప్పులు తొడుక్కున్నాడు. వెంటనే అతనికి వేడి వల్ల బాధ లేకుండా పోయింది. అతను ఆ లోకమంతా చూశాడు. చాలా మట్టుకది కూడా భూలోకంలాగానే ఉన్నది. అక్కడి నుంచి కిషోరుడు కింది లోకానికి దారి అడిగి తెలుసుకుని ఆ లోకానికి దిగిపోయాడు. అక్కడ మనుషులు ఇంకా తక్కువగా ఉన్నారు. ఒక్కొక్క లోకమే చూసుకుంటూ ఆకలి వేసినప్పుడు ఎవరినన్నా తిండి యాచించి వారు పెట్టిన తింటూ చివరికి కిషోరుడు నాగలోకానికి చేరుకున్నాడు. నాగలోకం మిగిలిన లోకాలన్నింటికన్నా చాలా అసహ్యంగా ఉన్నది. మనిషి లాంటి ప్రాణి అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పాలు. మిగిలిన లోకాలకు వచ్చినందుకు కిషోరుడు పశ్చాత్తాపడలేదు, కానీ నాగలోకానికి వచ్చినందుకు చాలా విచారించాడు. ఈ లోకంలోనే తాను శాశ్వతంగా ఉండిపోవాలంటే అతనికి దిగులు పుట్టుకొచ్చింది. ఇంతలో అతని వెనక నుంచి ఎవరు నువ్వు అని భయంకరమైన గొంతు ప్రశ్నించింది. కిషోరుడు వెనక్కు తిరిగి ఒక బ్రహ్మాండమైన పక్షిని చూశాడు. మహాప్రభో, నేనొక బుద్ధి లేని మనిషిని. అధోలోకాలు చూడాలన్న కుతూహలంతో అజ్ఞానము కొద్దీ ఇలా వచ్చాను. నా తెలుగు తక్కువను మన్నించి తమరు నన్ను నా లోకానికి పంపిస్తే తమకు యావజ్జీవనం కృతజ్ఞతుడై ఉంటాను అన్నాడు కిషోరుడు. ఆ పక్షికి నమస్కారం చేసి, ఆ పక్షి కొంచెం ఆలోచించి, పెద్ద పొరపాటే చేశావు, కానీ నీ కోరిక సిద్ధించేటట్టు నేను చూస్తాను. నేను ఈ సర్పాలకు చక్రవర్తిని. నన్ను గరుత్మంతుడు అంటారు. నేను ఒక సర్పాన్ని నీకు తోడిచ్చి మీ లోకానికి పంపుతాను. నువ్వు మీ లోకం చేరి ఆ సర్పాన్ని తిప్పి పంపేయి. సర్పాలు మహా తలబిరుసుగా ఉంటాయి. ఈ ఈక ఒకటి తీసి దగ్గర ఉంచుకో, అది ఒంటికి తగిలితే చాలు, ఏ సర్పమైనా చెప్పిన మాట వింటుంది అన్నాడు. గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పిలిచి, నువ్వు ఈ మనిషి వెంట వెళ్ళి ఇతన్ని భూలోకం చేయొచ్చు, అతను చెప్పినట్టు చెయ్యి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. మహాసర్పం వెంటరాగా కిషోరుడు అధోలోకాలన్నీ దాటి భూలోకానికి చేరుకున్నాడు. ఈ ప్రయాణం చాలా రోజులు పట్టింది. అందుచేత సర్పం తనకు కావలసిన ఆహారాన్ని నాగలోకం నుంచి తెచ్చుకున్నది. దారిలో అది పేచీలు పెట్టినప్పుడల్లా కిషోరుడు గరుత్మంతుడి ఈక తీసి చూపించి భయపెట్టాడు. నాకు చాలా సహాయం చేశావు, ఇక నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళు. నిన్ను నీ అవతారాన్ని చూసి ఈ లోకంలో వాళ్ళు జడుచుకుంటారు అన్నాడు కిషోరుడు సర్పంతో. నాకు దారి బెత్తం ఇప్పించు, అలాగే పోతాను. ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి అయిపోయింది అన్నది సర్పం. ఎంత ఆహారం కావాలి అన్నాడు కిషోరుడు. 5 దున్నలు అన్నది సర్పం. దొరుకుతాయేమో చూస్తాను, నువ్వు ఈ ప్రక్కనే ఉన్న కొండ గుహలో ఉండు అన్నాడు కిషోరుడు. కిషోరుడు ఆహారం తెస్తానని సర్పానికి మాట ఇచ్చాడే కానీ 5 దున్నలను తీసుకురాగలనన్న నమ్మకం అతనికి ఏ కోసానా లేదు.
ఎవరి దగ్గరనైనా దున్నలను కొందామన్నా అతనికి వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. కిషోరుడు కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరాడు. అతను గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాను నాగలోకానికి వెళ్ళి వస్తున్నట్టు చెప్పాడు. త్వరలోనే ఈ వార్త గ్రామం అంతా తెలిసింది. గ్రామ ప్రజలు కిషోరుడు చుట్టూ మూగి అతని అనుభవాలను ఆశ్చర్యంగా విన్నారు. క్రమంగా వార్త చుట్టుప్రక్కల గ్రామాలకు తెలిసింది. అందరూ కిషోరుడి అనుభవాలు చెప్పించుకుని వినేవాళ్లే. అతనికి వీరపూజ జరిగింది. ఈ సందడిలో కిషోరుడు సర్పం మాట, దాని ఆహారం మాట పూర్తిగా మరిచాడు. అందుకు కారణం ఏమిటంటే అతను తన వెంట వచ్చిన పాము మాట కానీ, దానికి తాను ఆహారం తెస్తానన్న మాట కానీ ఎవరికీ చెప్పలేదు. కిషోరుడు వీరపూజ అకస్మాత్తుగా ఆగిపోయింది. గ్రామాల్లో గొర్రెలు, ఆవులు, దూడలు మాయమవుతున్నాయి. ఒక భయంకరమైన సర్పాన్ని 4-5 గ్రామస్తులు చూశారు. అదే జంతువులను కాజేస్తూ ఉండాలి. ఈ వార్త వినగానే కిషోరుడు చాలా బాధపడ్డాడు. గ్రామాలకి అరిష్టం తన మూలంగానే వచ్చిందని అతనికి తెలుసు. కానీ ఆ మాట పైకి చెప్పలేకపోయాడు. ఇంతలో మరింత దారుణం జరిగింది. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు మాయమయ్యారు. ఇది సర్పం పనే. దాన్ని చంపటానికి గ్రామాల్లో ఉన్న సాహసికులైన యువకులు బయలుదేరుతున్నారు. కిషోరుడు వాళ్ళను కలుసుకుని నేను మీ వెంట వస్తాను అన్నాడు. అలా అయితే ఏదన్నా ఆయుధం తీసుకో అన్నారు యువకులు. వాళ్ళు గొడ్డళ్ళు, ఈటలు, కత్తులు, బరిసెలు తీసుకున్నారు. నాకేమీ ఆయుధము అవసరం లేదు అంటూ కిషోరుడు వాడి వెంట వెళ్ళాడు. అంతా కలిసి కొండ గుహను చేరుకున్నారు. వాళ్ళు అలికిడి విని సర్పం గుహ నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూస్తూనే కిషోరుడి వెంట వచ్చిన వాళ్ళు వెనక్కు తిరిగి పారిపోయి దూరంగా నిలబడ్డారు. కిషోరుడు మాత్రం సర్పాన్ని సమీపించి ఏమిటి నీ ఆగడం, నువ్వెందుకు ఇంకా వెళ్ళిపోలేదు అని కోపంగా అడిగాడు. నువ్వు నాకు ఆహారం తెచ్చి పెడతానంటివి కదా, నీకోసమే చూస్తున్నాను అన్నది సర్పం. నేను ఆహారం తెచ్చేదాకా ఊరుకున్నావా? దొరికిన మృగాన్నెల్లా తిన్నావు కదా. మృగాలు తింటే తిన్నావు, పిల్లల్ని తింటావా? ఎంత అన్యాయం అన్నాడు కిషోరుడు. నేను పిల్లల్ని తిన్నానా? ఎవరా అన్నది? లోపలికి వచ్చి చూడు అంటూ సర్పం గుహ లోపలికి దారి తీసింది. గుహ లోపల భాగం విశాలంగా ఉన్నది. దాని ఎగువన ఆకాశం కూడా కొద్ది మేర కనిపిస్తున్నది. అక్కడ 5 పిల్లలు మహా ఉత్సాహంగా ఆటలాడుకుంటున్నారు. కిషోరుడు వాళ్ళని సమీపించి మీ అమ్మలు నాన్నలు మీకోసం శోకాలు పెడుతుంటే మీరిక్కడ ఆటలాడుతున్నారా? పదండి మీ ఇళ్ళకు అన్నాడు. మేం పోము, మాకిక్కడ బాగున్నది. పాము మీద సవారీ చేస్తున్నాం, తోక పట్టుకుని ఉయ్యాల ఊగుతున్నాం అన్నాడు ఒక పిల్లవాడు. నాకు తోడుగా ఉన్నారు, వాళ్ళని తీసుకుపోకు అంటూ సర్పం ప్రాధేయపడింది. నీ సుఖం కోసం వాళ్ళ తల్లిదండ్రులను ఏడవమంటావా? అదేమీ కుదరదు. ఈ పిల్లలను నా వెంట పంపావంటే నీ 5 దున్నలను సాయంకాలం లోపల తెచ్చిస్తాను, సరేనా అన్నాడు కిషోరుడు సర్పంతో. నీ ఇష్టం, అలాగే కానీ అన్నది సర్పం విచారంగా. కిషోరుడు 5 పిల్లలను వెంట పెట్టుకుని గుహ బయటకు వచ్చేసరికి బయట దూరంగా ఉన్న యువకుల ఆశ్చర్యానికి అంతులేదు. తర్వాత తమ పిల్లలు సుఖంగా తిరిగి వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కిషోరుడికి బ్రహ్మరథం పట్టారు. నేను మీకు ఉపకారం చేసినందుకు నాకు 5 దున్నపోతులను వెంటనే ఇప్పించండి అని కిషోరుడు వాళ్ళను అడిగాడు. 5 కాదు, 500 ఇవ్వమంటే ఇస్తాం, మా పిల్లల్ని ప్రాణాపాయం నుంచి రక్షించావు అన్నారు వాళ్ళు. కిషోరుడు 5 దున్నపోతులను తీసుకుని సర్పం ఉండే గుహకు వెళ్ళి ఈ దున్నపోతులను తీసుకుని నువ్వు నీ లోకానికి వెళ్ళిపో, నేను కాస్త పరువుగా బతుకుతాను అన్నాడు సర్పంతో. అయితే కిషోరు నన్ను పంపేయకు, నాకు ఈ లోకం బాగున్నది, నీ దున్నపోతులు నాకు వద్దు, నువ్వే ఉంచుకో, నేను ఈ ప్రాంతాల్లో ఉండకుండా ఎటో వెళ్ళిపోతాను, నా వల్ల నీకేమీ అపకీర్తి రాదు, నిశ్చింతగా ఉండు అన్నది సర్పం దీనంగా. కిషోరుడికి దాన్ని చూస్తే జాలి వేసింది. పైకి మాత్రం గంభీరంగా రేపటి నుంచి నువ్వు ఈ ప్రాంతాలు కనిపిస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరించి గ్రామాలకు తిరిగి వచ్చాడు. అటు తర్వాత ఆ ప్రాంతాల సర్పభయం పోయింది.
అనేక గ్రామాల వాళ్ళు ఏకమై కిషోరుని కిరీటం లేని రాజును చేసేశారు. 1 ఏడాది కాబోలు గడిచింది. 100 యోజనాల దూరంలో ఉండే ఒక రాజకుమార్తెను, ఆమె చెలికత్తెలను ఒక భయంకరమైన సర్పం ఎత్తుకుపోయినట్టు వార్త పాకింది. తమ కుమార్తెలను సర్పం బారి నుంచి కాపాడిన వారికి ఆ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రాజకుమార్తె విషయం పట్టలేదు, కానీ తన మూలంగానే భూలోకవాసులకు పెద్ద బెడద వచ్చి పడినందుకు కిషోరుడు విచారించాడు. ఈసారి తప్పక ఆ సర్పాన్ని నాగలోకానికి పంపేయాలని నిశ్చయించుకుని అతను 100 యోజనాలు ప్రయాణించి రాజుండే చోటు చేరుకున్నాడు. రాకుమార్తె అందంలో చెలికెత్తలతో సహా వనవిహారానికి పోతుంటే అకస్మాత్తుగా మహాసర్పం దారికి అడ్డు వచ్చి రాకుమార్తెను, బోయలను, అందలాన్ని, చెలికెత్తలను కూడా తీసుకుపోయి నగరం వెలుపల ఉన్న కొండ గుహకు చేర్చిందని కిషోరుడు తెలుసుకున్నాడు. రాజు సర్పాన్ని చంపడానికి సైనికులను పంపితే వారు అది ఊదిన మంటలకు తట్టుకోలేక పారిపోయి వచ్చారట. సర్పం ఉండే చోటుకి దారి తెలుసుకుని కిషోరుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. అతని అలికిడి విని సర్పం గుహ నుంచి భయంకరంగా మంటలు క్రక్కుతూ అతని మీదకు వచ్చింది. కిషోరుడు గరుత్మంతుడు ఈక పైకి తీసి, నా మీద ఎదురు తిరిగేదాకా వచ్చిందని సంగతి అన్నాడు. రాజకుమారుడల్లే తయారవుతావు, అందుచేత నిన్ను గుర్తించలేదు. కిషోర్, నా కోసం ఇంత దూరం వస్తావని అనుకోలేదు అన్నది సర్పం. ఇంతకు ఆ రాకుమార్తెలను, మిగిలిన వాళ్ళను ఏం చేశావు అన్నాడు కిషోరుడు కోపంగా. ఏమీ చేయలేదు కిషోర్, ఒంటరిగా ఉండలేక తోడు తెచ్చుకున్నాను. చూడు కిషోర్, రాకుమార్తె రవ్వలాంటి పిల్ల, నువ్వు తీసుకుపోయి పెళ్ళాడు. నువ్వు నన్ను పంపేనందుకు నేను చేసే ప్రత్యుపకారం ఇదే అన్నది సర్పం. అయితే నువ్వు నాగలోకానికి తిరిగిపోవా అన్నాడు కిషోరుడు. అక్కడ బాగుండదు కిషోర్, ఈ లోకం చాలా బాగుంది. నన్ను పంపేస్తే నీకేం ఒరుగుతుంది అన్నది సర్పం. నువ్వు ఇలాంటి పాడు పనులేవో చేస్తావు, వాటికి బాధ్యుని నేనే కదా అన్నాడు కిషోరుడు. చూడు కిషోర్, నేను ఒంటరిగా ఉండలేను. ఒక పని చేయి, గరుత్మంతుడి ఈకతో నా తలకు 2 ప్రక్కల గీరు, మరి 2 తలకాయలు మొలుస్తాయి. వాటిని గీరావంటే మరి 2 తలలు మొలుస్తాయి. అప్పుడు నాతో నేను రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నది సర్పం. ముందు రాకుమార్తెను, పరివారాన్ని వదులు అన్నాడు కిషోరుడు. రాకుమార్తె కానీ ఆమె వెంట ఉన్న వాళ్ళు కానీ సర్పాన్ని చూసి భయపడుతున్నట్లు కనిపించలేదు. రాజకుమార్తె పాముతో వెళ్ళి వస్తానని చెప్పి అందలంలో తన ఇంటికి బయలుదేరింది. కిషోరుడు సర్పం తలను గరుత్మంతుడి ఈకతో గీరి దానికి 5 తలలు తెప్పించాడు. నేనిక మనుషుల జోలికి రాను కిషోర్, నా వల్ల నీకు ఎలాంటి అపకీర్తి రాదు, నా మాట నమ్ము అన్నది సర్పం. కిషోరుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి గౌరవం పొంది రాజకుమార్తెను పెళ్ళాడాడు. సర్పం గురించి మరెక్కడా ఆందోళన పుట్టలేదు. అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు 5 తలల నాగేంద్రుడు కనిపించాడు అని అనటం జరిగింది. చాలామంది దాన్ని దేవుడిగా స్మరించి పూజించారు. 5 తలలు ఆ నోట ఈ నోట 10-12 తలలు 1000 తలలు కూడా అయ్యాయి. నాగేంద్రుని గురించి ఎన్నో కథలు కూడా పుట్టుకొచ్చాయి. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.